ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. వంశము నిలవటానికి పుత్రప్రాప్తి కోసం ఎటువంటి పరిహారం ఆచరించాలి అని అడుగుతున్నారు. మనకి పుత్రప్రాప్తి అనేటువంటిది జన్మ సుకృత పుణ్యరీత్యా కలిగేటువంటి ప్రక్రియ. అందుకే సంతానం కలగాలి అనుకున్నటువంటి వాళ్ళు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసి ఆ దేవాలయ ప్రాంగణాల్లో నిద్రిస్తూ ఉంటారు. సహజసిద్ధంగా కొన్ని అపురూపమైన దేవాలయాల్లో నిద్ర చేసి రాగానే వాళ్లకు అనుకున్న కోరిక నెరవేరే సూచనలు కోకొల్లలుగా చూస్తూ ఉంటాం. ఇలాంటివి ఎక్కువగా నారసింహ క్షేత్రాలు, అలాగే రాఘవేంద్ర స్వామి దివ్యక్షేత్రాల్లో మనకు తటస్థపడుతూ ఉంటాయి. మేము అక్కడ నిద్రించి వచ్చిన తర్వాతనే ఈ పిల్లవాడు పుట్టాడండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏమిటనమాట? ఈ ఆత్మ ఒక శరీరం నుంచి గతంలో వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మ ఆలోచన చేస్తూ ఎటువంటి పరిపూర్ణత్వం కలిగినటువంటి దంపతుల కడుపులోకి వెళ్ళాలి, నేను ఆ యొక్క ఉత్తమ ఇల్లాలు గర్భంలోకి ప్రవేశించాలి అని ఆలోచన చేస్తుందిట. ఇటువంటి మంచి ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి బృందావన దివ్యక్షేత్రాలలో, ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయని శాస్త్రం. ఎవరైతే నిద్రకు ఉపక్రమించి అక్కడ నిద్రపోతారో ఆ ఆత్మ ఈ యొక్క పరిపూర్ణత్వం కలిగినటువంటి ఇల్లాలి గర్భంలోకి పోవాలి అని భావించి ప్రవేశిస్తుంది. నాకు ఇదైతే బాగుంటుంది నెక్స్ట్ జన్మకి అని చెప్పేసి భావిస్తుందని కూడా మనకు కర్మ విపాకల్లో చెప్పారు. తమాషాగా పిల్లలు పుట్టరు. ఎన్నో జన్మల సుకృత పుణ్యంతో పాటు ఆ యొక్క పుట్టేవాడి పేరు పరమేశ్వరుడు బలాన్ని గర్భంలోకి వస్తావా నువ్వు అని చెప్పేసి టిక్కు పెడతాడు. లేకపోతే నీ ఇష్టం వచ్చిన గర్భంలోకి వెళ్ళని పంపిస్తాడు. వాళ్ళు నిర్ణయం చేసుకొని ఆయా గర్భాల్లోకి వస్తారన్నమాట. ఇది సత్యం. కాబట్టి పుత్రప్రాప్తి కలగటానికి పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. పురుషుడు తప్పనిసరిగా ప్రతినిత్యం కూడా 2 ఎండు ఖర్జూరకాయలు, గ్లాసు పాలు, పటిక బెల్లం ముక్క విడివిడిగా తీసుకోవాలి. స్త్రీ అన్నం వార్చిన గంజిలో ప్రతినిత్యం కూడా ఉప్పేసుకు తాగాలి. ఆమె సెలవు తీసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చిన రోజు నుంచి 11 రోజుల పాటు స్వీకరించాలి. ఇలా గనక చేసి 6వ రోజు, 8వ రోజు, 10వ రోజు గనక సంసార తాను మెచ్చిన స్వర్గంలో తొలతూగితే తప్పనిసరిగా పుత్రప్రాప్తి కలుగుతుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. పుత్రుడు ఉదయించాలి మా ఇంట అనుకున్న వాళ్ళు ఈ యొక్క అద్భుతవంతమైన ప్రక్రియను ఆచరించవచ్చు. అలాగే పుత్రప్రాప్తి కోసం తప్పనిసరిగా కొన్ని సూత్ర ప్రాతికతో కూడిన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్ని కూడా పురుషుడు అనుష్ఠానం చేస్తే అనుకున్న కోరిక నెరవేరటానికి ఆస్కారం ఉందన్నమాట. ఇంత గొప్ప విశేషం ఉంది పుత్రుడు పుట్టాలంటే. ఎటువంటి దానాలు చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన మంత్రం,
దానం కూడాను ఆ వేద బ్రాహ్మణులే మనకు తెలియజేస్తారు. అందుకే పుష్కరాల సమయంలో పవిత్రవంతమైనటువంటి వివిధ దానాలు చేయమని చెప్పారు. పుష్కర స్నానం పుణ్యస్నానం అన్నారు. ఆ పుణ్యస్నానం దేనికయ్యా అంటే మరలా వంశం నిలవడానికి, వంశోద్భవుడు ఉద్భవించటానికి అన్నమాట. దీనిలో దాగిన నగ్న సత్యాలు ఇవన్నీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు.